హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షెఫ్ వాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్ కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ప్రాన్స్ డ్రమ్ స్టిక్ కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ కర్రీకి కావలసిన పదార్థాలు: ప్రాన్స్, ఆనియన్స్, డ్రమ్ స్టిక్స్, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పొటాటోస్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ వేయాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత తీసుకుని డ్రమ్ స్టిక్స్ వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పొటాటోస్ వేయాలి. పొటాటో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి.
వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కోసం సరిపడా వాటర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, మన యమ్మీ ప్రాన్స్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లో అలాగే రోటీ అండ్ చపాతీలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.